ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మేమంతా సిద్ధం పేరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయలుదేరారు. ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు బస్సు యాత్ర సాగింది. ప్రొద్దుటూరులో బహిరంగ సభలో సీఎం జగన్ విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. బస్సు యాత్ర సందర్భంగా జగన్ కు జనం స్వాగతం పలికారు. మధ్యలో జగన్ బస్సు దిగి ప్రజలను పలకరిస్తూ వారి వినతులను స్వీకరించారు. ఇక బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించిన సీఎం జగన్ ఆయన సమాధికి నివాళులర్పించారు. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదటి రోజు విజయవంతంగా పూర్తయింది. ఆయన ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మొదలుపెట్టినటువంటి ఈ యాత్ర మొదటి రోజులో భాగంగా ఇడుపులపై నుంచి మొదలయ్యి వేంపల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా పొద్దుటూరులో నిన్న సాయంత్రం భారీ బహిరంగ సభ జరిగింది. దానికి సంబంధించి ఆయన కొన్ని ఆర్ట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ ఇడుపులపాయలో మొదలైనటువంటి ఈ బస్సు యాత్రలో అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలు, జనము పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వచ్చారు. ఆయన ప్రోగ్రాం షెడ్యూల్ ప్రకారం కాకుండా 3 గంటలు ఆలస్యంగా జరిగిందంటే ఎంత జనము ఆయనకు స్వాగతం పలికారు అన్నది దీంట్లో మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రొద్దుటూరులో జరిగినటువంటి సభనికిన మనము ఒకసారి పరిశీలిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి కొంత ఎప్పుడు ప్రసంగించేదానికంటే కూడా కొంత భిన్నంగా ప్రసంగించాడని చెప్పవచ్చు. తనను తాను రాబోయే ఎన్నికల్లో ఒక అభిమన్యుడిలాగా వర్ణించుకోవడమే కాకుండా రాబోయే కురుక్షేత్రంలో తాను ఒక అభిమన్యుడిలాగా పోరాటం చేయబోతున్నాను, కాబట్టి నాకు మీరందరూ కూడా సన్నద్ధమై నాకు మీరందరూ అండదండలు అందించాలి, సపోర్ట్గా ఉండాలి. ఒక్కొక్కరు మీరు ఓటు వేయడమే కాకుండా ఒక్కొక్కరు ఒక 100 మందికి చెప్పి వారందరి చేత కూడా రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు వైసీపీకి వేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రచారం చేయాలి, ప్రచారంలో కూడా ఎక్కడ వెనుకపడొద్దు అంటూ ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. అంతేకాకుండా గడిచిన 5 ఏళ్ల కాలంలో తాము విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి 99% హామీలను నెరవేర్చాము. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా మేనిఫెస్టోను అమలు చేసిన రాజకీయ పార్టీలు లేవు, కాబట్టి ప్రజలకు మేలు చేయడంలో తమకున్నంత చిత్తశుద్ధి ఎవరికీ లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా వినాలను, లేకపోతే ఈ ఆరోపణలకు తనదైన శైలిలో సమాధానం చెప్పాలని భావించాడో కానీ ఈరోజు ముఖ్యంగా కడప జిల్లా గడ్డపైనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి భావించినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయ రంగు పులుముకొని అనేక ఆరోపణలకు, ప్రత్యారోపణలకు వేదిక అవుతున్నటువంటి ఇదే కడప జిల్లాలో గత ఎన్నికల ముందు జరిగినటువంటి హత్యకు సంబంధించి మళ్ళీ అదే వేదికగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆ వివేకానంద రెడ్డి హత్య పైన తనదైన శైలిలో స్పందించాడు. తన బాబాయిని అన్యాయంగా చంపిందెవరో, చంపించిందెవరో ఆ దేవుడికి తెలుసు, చనిపోయిన మా బాబాయికి తెలుసు, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో తన బాబాయిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే ఓడించారో వాళ్ళతోనే ఈరోజు మా బాబాయి బంధువులు చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు, వాళ్లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే ప్రధాన ముద్దాయిగా ఉన్నాడో అతనికి అన్ని విధాలుగా ప్రతిపక్ష పార్టీలన్నీ అండదండలు అందిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ చూస్తే, వీటన్నిటినీ గమనిస్తే మా బాబాయ్ హత్య వెనుక ఎవరున్నారో మీకే అర్థమవుతుంది. ఈ కడప జిల్లా ప్రజలందరికీ ఆ విషయం తెలుసు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో ఇంకో ప్రధానమైన అంశము, ఇద్దరు తన బంధువులు పదవీ కాంక్షతో, పదవీ వ్యామోహంతో, పదవి కోసం పాకులాడుతూ మా బాబాయి హత్యను తనపైన వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తన మీదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటూ నేరుగా ఆయన తన చెల్లెళ్ళు షర్మిలను, సునీతను కౌంటర్ చేస్తూ ఇండైరెక్ట్గా కూడా వాళ్లకు
కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరో ప్రధానమైన అంశము ఇప్పుడు హాట్ టాపిక్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి బ్రెజిల్కు సంబంధించినటువంటి డ్రగ్స్ కంటైనర్ల ఆరోపణలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వైజాగ్లో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి డ్రగ్స్తో కూడిన కంటైనర్లు దొరకంగానే అవి ఆ ఆరోపణలన్నింటినీ తమపైన వేసే, ఆ బురదను తమపైన పూసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆ స్వయంగా ఆ కంపెనీ ఎవరికి సంబంధించింది అంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్వయంగా చంద్రబాబు వదినమ్మ కొడుకు వియ్యంకులకు సంబంధించినటువంటి కంపెనీ అది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఎంపీ సీట్లు ఇచ్చాడో ఆ ఎంపీల బంధువులందరూ కూడా అందులో ఉన్నారు. ఇన్ని విషయాలు కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ ఆ ఆరోపణలు తనపైన వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, వీటి వెనుక ఎవరున్నారు అన్నది మీరు నిజానిజాలు తెలుసుకోండి అంటూ కూడా ఆయన బహిరంగ సభ వేదికగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తనకు అండదండగా నిలవాలని, జరుగుతున్నటువంటి ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలకు మేలు చేసిన, మంచి చేసిన తనలాంటి నాయకుడికి అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిపించాలంటూ కూడా ఆయన తన ప్రసంగాన్ని ముగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇంతకాలం వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్నటువంటి అన్ని ఆరోపణలకు, స్వయంగా తమ చెల్లెళ్ళే తనపై చేస్తున్నటువంటి ఆరోపణలకు తనను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆ ఆరోపణలన్నిటికీ కూడా ఇదే కడప గడ్డపై నుంచి ఆయన పూరించినటువంటి ఎన్నికల శంఖారావ సభలోనే సమాధానం చెప్పడం, వాటన్నిటిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపుతూ ఉంది. ఇక ఈ రోడ్ నుంచి మునుముందుకు సాగే ఈ బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎలాంటి ఆరోపణలు చేయబోతున్నారు, ప్రతిపక్షాల తీరుపైన ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర తన సొంత జిల్లాలో విజయవంతంగా పూర్తయిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజు న్యూస్, కడప.